హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు మనం వీడియో వచ్చేసి సమ్మర్ సీజన్లో ఎక్కువగా మందార మొక్కలకి ఇలా పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. సో ఏమంటామంటే తెల్లటి పురుగులు కనిపిస్తుంది కదా, తెల్లగా అదంతా పురుగులండి. సో మందార మొక్కలు అనేవి త్వరగా పాడైపోతాయండి. ఇవి పడితే మనకి ఈ పురుగులు పడితే పువ్వులు చూడండి అలా ముడుచుకుపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. సో మంచిగా పుయ్యదు చెట్టు అనేది. ఒక్కసారి మనం ఏంటి అంటే ఈ పెస్ట్ని మనం గమనించుకోకపోతే చెట్టు అంతా కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుందండి. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొగ్గలు చూడండి ఎలా వంకర టింకరగా వచ్చేస్తున్నాయో, స్ట్రైట్గా రావన్నమాట. సో చెట్టు మొత్తం ఇట్లా అటాక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కంట్రోల్ చేయొచ్చండి. న్యాచురల్ వేలో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చాలా అంటే చాలా సింపుల్గా ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ని చూపిస్తున్నాను చూడండి. ఫ్లవరు మందార మొక్కకి ఇట్లా కాదు కదా పూసేది, అది చూడండి కొంచెం డల్గా ఒక రకంగా వంకరగా ఉన్నట్టు ఉందన్నమాట. మనకి కొంచెం పెద్దగా చాలా చక్కగా హెల్దీగా పూస్తాయి పువ్వులు అనేవి. సో ఈ పెస్ట్ అటాక్ అయితే ఏంటంటే ఇలా పూస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీటిని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఈ పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దామండి. సో నేనైతే ఒక 5 days వరకు మజ్జిగని పులవ పెట్టానండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న టేబుల్ స్పూన్తో 4 tablespoons పెరుగు తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మజ్జిగలాగా చేసుకున్నానండి. సో ఒక 5 days అయితే ఇది పులిసిందనమాట. ఈ మజ్జిగ బాగా పులిసిన పెరుగు 5 రోజులు పులవ పెట్టాలి మజ్జిగని, ఓకేనా? లేదా మీరు 1 week కానీ ఒక 10 days కానీ పులవ పెట్టుకున్నా పర్లేదనమాట, ఓకేనా? అంటే నేనైతే ఇలా స్టీల్ దాంట్లో తీసుకున్నానండి గిన్నెలో. మీరు ప్లాస్టిక్ బాటిల్లో అట్లా తీసుకునేట్లయితే కనుక కొంచెం రోజుకు ఒకసారి క్యాప్ మూత అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు ఒక వంతు పుల్లటి మజ్జిగకి 2 వంతుల నీళ్ళు అనేది తీసుకోవాలండి. అలాగే ఒక 1/2 tablespoon వరకు పసుపు కూడా ఇందులో ఈ వాటర్లో యాడ్ చేశాను. పుల్లటి మజ్జిగ మొక్కలకి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దాని యూజెస్ తర్వాత చెప్తాను. అలాగే ఈ పసుపు కూడా ఇందులో కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి. మనందరికీ తెలిసింది కదా, ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ అరికట్టడంలో ఈ పసుపు అనేది ఎక్సలెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే కదా. సో మన ఇంట్లో ఏమీ లేనప్పుడైనా సరే ఆ మొక్కలకి ఏదైనా పెస్ట్ అటాక్ అయింది అని మీరు అనుకుంటే అప్పటికప్పుడు ఇలా పసుపు నీళ్ళు చల్లండి. చాలా వరకు కొంతలో కొంతైనా మనకి ఆ ప్రాబ్లం అనేది మొక్కలకి క్యూర్ అవుతుందండి. సో దాంతోపాటు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అది వచ్చేసి వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లిని కూడా నేను ఒక 7 రెబ్బల వరకు తీసుకున్నానండి. దీన్ని కొంచెం మనం క్రష్ చేసినట్టుగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకుపోయినా పర్వాలేదు, కానీ నార్మల్గా కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది వాటర్లోకి దిగేలాగా మనం దంచుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా దంచుకున్న దాన్ని మనం ఏదైతే పులవ పెట్టామో మజ్జిగ అనేది, ఆ మజ్జిగలో ఇదనేది యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది మజ్జిగలో యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ మాత్రం జస్ట్ మిస్ అయింది. యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. సో కనిపిస్తున్నాయి కదా వెల్లుల్లి రేకులు అనేవి పైకి మీకు. సో ఆ ఫ్లేవర్ మొత్తం ఆ మజ్జిగలో దిగిపోవాలన్నమాట, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకుందామండి. సో చక్కగా ఒకసారి కలుపుకొని ఇందులోకి స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. సో మనకి ఫ్లేవర్ యాడ్ అయితే సరిపోతుందండి. సో ఆ తొక్కలు మొత్తం మనకు పైకి తీసేయచ్చు అనమాట, ఇంకా వాటితో పని ఏమీ లేదు. ఈ వెల్లుల్లి కూడా జర్మ్స్ని పెస్ట్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇవి తప్పకుండా మీరు ఒకసారి న్యాచురల్ రెమెడీస్ కాబట్టి ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు. సో ఇప్పుడు మనం ఏదైతే పసుపు కలిపెట్టుకున్న వాటర్ ఉన్నాయో అవి కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా మొత్తంగా కలిపేసేయండి. సో ఫైనల్గా మన ఎక్సలెంట్ పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్స్ ఉంటే అందులో పోసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో అందరిలో కొలిన్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, సో అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బాటిల్కి అయితే యాడ్ చేసుకున్నానండి ప్రజెంట్. సో చక్కగా దీన్ని టైట్గా ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ విధంగా అయితే బాటిల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు
ఈ మొక్క దగ్గరికి అయితే వచ్చేద్దామండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి తెల్లటి పురుగులు ఉన్నాయి. అలాగే ఆ పురుగులను తినడానికి నల్ల గండు చీములు కూడా వస్తున్నాయండి. మీరు క్లియర్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం స్ప్రే బాటిల్ ఉంది కదా, దాంతో ఆ కొమ్మని పట్టుకొని అసలు మొత్తం తడిపేయాలండి. నిజంగా చెప్పాలంటే ముంచి లేపాలి ఆ నీళ్ళల్లో అన్నట్టు, స్నానం చేయించినట్టు ఆ మొక్కకి ఈ లిక్విడ్ని బాగా స్ప్రే చేయాలండి. ఎంత వీలైతే అంత బాగా స్ప్రే చేయండి, తడిచిపోవాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మీరు స్ప్రే చేసే ఫోర్స్కే ఆ పురుగులు అనేది ఊడిపడిపోవాలన్నమాట. అలాగే స్ప్రే చేయాలి. సో చాలా అంటే చాలా న్యాచురల్ మెథడ్ అండి ఇది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలండి. ఈ వాటర్ని మనం ఏ టైంలో స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి అంటే కనుక ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే స్ప్రే చేయాలండి. మార్నింగ్ టైమ్స్లో మాత్రం అస్సలు స్ప్రే చేయొద్దు. ఎందు గురించి అంటే మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటుందండి. సో అందుకోసం ఈవినింగ్ టైం ఏంటంటే మనకి కొంచెం వాతావరణం కూడా చల్లబడుతుంది కాబట్టి మొక్కలు కూడా కొంచెం చల్లగా ఉంటాయి కాబట్టి అండి, మనకి రెస్ట్ మోడ్లో ఉన్నట్టు ఉంటాయి కాబట్టి వాటికి ఈవినింగ్ టైంలో అయితే మనం ఏది ఇచ్చినా కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అదే ఎండగా ఉన్నప్పుడు ఇచ్చారు అంటే మార్నింగ్ టైంలో మనం ఇచ్చిన డోస్కి వాటికి సరిపడగా అవి అనేది మొక్కలు అనేవి చనిపోతాయండి. సో కొంచెం కేర్ఫుల్గా ఇదొక్క విషయం మాత్రం గమనించుకోండి ఈవినింగ్ టైం మాత్రమే. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. మామూలుగా మనం మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాం కదా, సో చాలామంది మార్నింగ్ ఈవినింగ్ పోసేస్తూ ఉంటారండి. సో మార్నింగ్ ఒక్కసారి మొక్కలకి పోస్తే చాలండి. ఎందు గురించి అంటే వాతావరణానికి మామూలుగానే మొక్కలు ఈవినింగ్ టైం చల్లగా ఉంటాయి. ఇంకా మనం పోసే వాటర్ కూడా ఇంకా చల్లదనాన్ని ఇచ్చి వాటికి ఎక్కువగా ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇటువంటి పెస్ట్ కానీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి మొక్కలకి ఎక్కువగా. సో మార్నింగ్ టైమ్స్లో వాటర్ ఇస్తే సరిపోతుంది మొక్కలకి. సో చిన్న చిన్న మొక్కలు అనుకోండి, అవి బ్రతికేంత వరకు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కొంచెం వాటర్ వేస్తారనుకోండి. సో కొంచెం పెద్ద మొక్కల సంగతి అయితే నేను చెప్తున్నానండి. అలాగే ఈ లిక్విడ్ని మనం చాలా అంటే చాలా న్యాచురల్గా ట్రై చేసాం కదండి. సో ఒకసారి ట్రై చేయండి మీ మొక్కలకి ఈ విధంగా పెస్ట్ అటాక్ అయినప్పుడు. సో ఎటువంటి బ్యాక్టీరియా అయినా సరే చాలా వరకు క్లియర్ అవుతుందండి. ఈ వెల్లుల్లి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు డే బై డే కానీ లేదంటే వీక్లీ థ్రైస్ కానీ అట్లా మీకు పెస్ట్ ఎలా అటాక్ అయింది, ఎంత దాని తీవ్రత ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం ఈ స్ప్రేని అయితే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలండి. ఒక్కసారికే పోవాలంటే ఏది కూడా పోదు, అది మీ అందరికీ తెలిసిందే కదా. సో స్ప్రే చేస్తూ ఉంటే తప్పకుండా పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ అయినా కూడా కంట్రోల్ అవుతుందండి. సో ఈ పుల్లటి మజ్జిగ మొక్కలకి కాల్షియం బాగా ఇస్తుందండి. సో మొక్కలకి బలం ఇస్తుంది అనమాట. సో మొత్తం ఇలా స్ప్రే చేసిన తర్వాత కింద భూమికి కూడా మనం ఇట్లా వేయాలండి. కింద కూడా వేస్తే మొక్కలకి చాలా బలం, చాలా మంచిది కాబట్టి కాల్షియం అనేది చాలా ఎక్కువగా అందిస్తుంది ఈ పుల్లటి మజ్జిగ అనేది. దానివల్ల ఏంటి అంటే మొక్క హెల్దీగా ఉంటుంది. అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి, హెల్దీగా పూస్తాయండి. చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇందాక మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ ఇంకా నాకు మిగిలిపోయింది కదా, అది కూడా నేను తర్వాత దీనికి వేసేస్తానండి. రేపు కూడా స్ప్రే చేయొచ్చు అని చెప్పేసి నేను కొంచెం ఉంచాను. మీ మొక్కలకి పువ్వులు బాగా సరిగ్గా పూయకుండా ఉండి పెస్ట్ అటాక్ అయి ఉంటే పువ్వులు బాగా పూయాలి, మొక్క హెల్దీగా పెరగాలంటే ఈ లిక్విడ్ ఒక్కసారి ఇచ్చి చూడండి. చాలా హెల్దీగా పెరుగుతుంది, పెస్ట్ కూడా చాలా వరకే మనకి కంట్రోల్ అయిపోతుంది. సో చూడండి, ఈ లిక్విడ్ని యూజ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. పెస్ట్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అయ్యింది. అలాగే పువ్వులు కూడా చాలా హెల్దీగా పూస్తున్నాయి. మొక్కలు చూడండి చాలా స్ట్రైట్గా వస్తున్నాయి, వంక టింకర్గా రాకుండా. మొక్క కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.